హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. బెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో చాలా మంచి ఉద్యోగాలు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఐటీఐ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగం అయితే ఇస్తున్నారు. సో ఈ పోస్టులకు వచ్చేసి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైంలో కూడా మీకు పర్ మంత్ వచ్చేసి 25,000 రూపీస్ వరకు అయితే శాలరీ అయితే వస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిన కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో దీనిలో ఆల్రెడీ ఎన్ఎండిసికి సంబంధించిన వీడియో నేను మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో వచ్చేసి ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించిన వీడియో అండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరైతే కనుక ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ గా 43 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మీరైతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే కనుక. సో నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ పోస్ట్ నుంచి అయితే చూద్దాము. ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మనకి సెకండ్ పోస్ట్ చూస్తే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ విభాగంలో. సో దీనిలో టోటల్ గా 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఐటీఐ ఇన్ వెల్డింగ్, ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ విభాగంలో. దీనిలో టోటల్ గా 35 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఐటీ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగంలో. సో దీనిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th పోస్ట్ హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగం. సో దీనిలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగం. సో దీనిలో 7 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ 7th పోస్ట్ బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనింగ్ విభాగం. సో దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మ్యాట్రిక్ ఐటీఐ విత్ బ్లాస్టర్ అనేది ఇచ్చారండి. అలాగే మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగం. దీనిలో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీ, జియాలజీ అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ శాంప్లింగ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ అయితే అడుగుతున్నారండి. సో ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు ఐటీఐ డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఒకసారి డీటెయిల్ గా అయితే చదవండి. నెక్స్ట్ కేటగిరీని బట్టి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పోస్ట్ ఫీల్డ్ అటెండెంట్. సో దీనిలో 43 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి చూస్తే కనుక ఎస్సీ కేటగిరీలో 7, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 11, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 17 అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్. సో దీనిలో ఫిట్టింగ్ లో చూస్తే కనుక టోటల్ గా 30 పోస్టులు ఉన్నాయి. వెల్డింగ్ లో 15 పోస్టులు, మోటార్ అండ్ డీజిల్ మెకానిక్ లో 37 పోస్టులు, మెషినిస్ట్ లో 4 పోస్టులు, ఆటో ఎలక్ట్రీషియన్ లో వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ విభాగంలో టోటల్ గా 35 వేకెన్సీస్ ఉన్నాయి. 4th వన్ ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగంలో అయితే కనుక 4 వేకెన్సీస్. 5th వన్ హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3. సో దీనిలో టోటల్ గా 10 పోస్టులు. నెక్స్ట్ వన్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగంలో 7 పోస్టులు, బ్లాస్టర్ గ్రేడ్ 2 ట్రైనింగ్ విభాగంలో 2 పోస్టులు, క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనింగ్ విభాగంలో 9 పోస్టులు. ఇలా టోటల్ గా ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది ఇక్కడైతే మీకు కూడా క్లియర్ గా ఉంది కాబట్టి ఒకసారి డీటెయిల్ గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పే స్కేల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్. సో దీనికి అయితే ఫస్ట్ 12 months 18,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 6 months 18,500 రూపీస్ అయితే పే చేస్తారు. సో మీకు పర్మనెంట్ అయిన తర్వాత 18,100 నుంచి
31,850 రూపీస్ అయితే పర్ మంత్ పే స్కేల్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ విభాగం, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ విభాగంలో. సో ఈ 2 పోస్టులకి అయితే కనుక ఫస్ట్ 12 మంత్స్ 18,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్ 18,500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే పర్మనెంట్ అయిన తర్వాత 18,700 రూపీస్ నుంచి 32,940 రూపీస్ అయితే పర్ మంత్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎంసీఓ గ్రేడ్ 3 పోస్టు, అలాగే ఇక్కడ హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, బ్లాస్టర్ గ్రేడ్ 2 పోస్ట్, క్యూసీఏ గ్రేడ్ 3 పోస్ట్. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఫస్ట్ 12 మంత్స్ వచ్చేసి 19,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 6 మంత్స్ 19,500 రూపీస్ అయితే ఉంటుంది. సో పర్మనెంట్ అయిన తర్వాత 19,900 రూపీస్ నుంచి 35,040 రూపీస్ వరకు అయితే మీకు పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడైతే టేబుల్ ఫామ్ లో చాలా డీటెయిల్ గా అయితే ఇచ్చారండి. సో మీరు కూడా ఒకసారి డీటెయిల్ గా అయితే చూడండి. నెక్స్ట్ ఇక ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారండి. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ www.nmdc.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ద లింక్ విల్ బి అవైలబుల్ February 10, 2022 నుంచి మీరు మార్చి 2, 2022 లోపు మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో లాస్ట్ డేట్ మార్చి 2, 2022 అనేది ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకోవడానికి డేట్ February 10వ తారీఖు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఎటువంటి ఫీజు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వారు మాత్రమే కేవలం 150 రూపాయలు మాత్రమే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. సో ఫీజు కూడా మీకు ఇక్కడ చాలా తక్కువ ఫీజు అయితే ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు మాత్రమే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఆ వీడియో అయితే చూసాం కాబట్టి ఎవరైనా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది అభ్యర్థులు ఉంటే కనుక సో మీరు ఆ వీడియో అయితే డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ పోస్ట్ నుంచి మిగిలిన పోస్టులు అన్నిటికీ కూడా ఫస్ట్ లెవెల్ వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ లెవెల్లో వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఒక పోస్టు ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు మాత్రమే ఫస్ట్ లెవెల్లో రిటన్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఫిజికల్లీ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్ వచ్చేసి రిటన్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి టోటల్ గా 100 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ 1 లో వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్ అనేది ఇచ్చారు. సో దీనికి 30 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు 50 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇలా టోటల్ గా రిటన్ టెస్ట్ అనేది 100 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఈ రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళు మాత్రమే సెకండ్ లెవెల్ టెస్ట్ కి అంటే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఇది ట్రేడ్ టెస్ట్ అనేది సెకండ్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ కి అయితే కనుక 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 37% మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే కనుక 30% మార్క్స్ అయితే మీకు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ట్రేడ్ టెస్ట్ లో వస్తే సరిపోతుందని ఇక్కడైతే క్లియర్ గా అయితే చెప్తున్నారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి డీటెయిల్ గా చదవండి. సో ఈ పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో ఈ 2 పోస్టులకి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో అంటే రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని మిమ్మల్ని ట్రేడ్ టెస్ట్ కి క్వాలిఫై చేస్తారు. సో మీరు అక్కడ కూడా క్వాలిఫై అయితే కనుక వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. మీకు ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేస్తామని కూడా ఇక్కడైతే క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ మీరు ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే కనుక ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ దొన్నిమలై కర్ణాటక స్టేట్. సో మీరు ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే కనుక దొన్నిమలై కర్ణాటక స్టేట్ లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారండి. సో ప్రజెంట్ మీరు కర్ణాటకలో వర్క్ చేసిన జాబ్ వచ్చిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం కూడా ఉందని ఇక్కడైతే క్లియర్ గా అయితే చెప్తున్నారు.
However, the management reserves the right to post transfer the selected candidates to any of the other mines units office of NMDC లిమిటెడ్. సో ఇక్కడైతే మనకి డీటెయిల్గా అయితే చెప్తున్నారండి. సో మీకు ఫస్ట్ మీరు కర్ణాటకలో వర్క్ చేసినా కూడా తర్వాత మీకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. సో మీరైతే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి NMDCకి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అండి. మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు కాబట్టి సో ఐటీఐ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. www.nmdc.co.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.